హలో అండి, బాగున్నారా? మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక నా పేరు స్వప్న. ఇంటి ముందర ఫ్రూట్ ట్రీస్ కొన్నిసార్లు టూర్ చేశాను, కొన్నిసార్లు హార్వెస్ట్ గురించి చూపించాను. ఒకటి రెండు ఫ్రూట్ ట్రీస్ అయితే పర్వాలేదు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే నాట్ పర్ఫార్మింగ్ వెల్ అనమాట. మీరు చూస్తే అర్థమైపోతుంది. ఈ దానిమ్మ చెట్టు పర్వాలేదు, కానీ అది కాయలు పులుపు అనమాట. పులుపు సీడ్లెస్ కూడా కాదు. ఇంకా ఫస్ట్ ఇయర్ ఇల్లు కొన్న తర్వాత చాలా ఎక్సైట్మెంట్ తోటి ఇది ఏంటారు సీతాఫలం అని స్వీట్ షుగర్ యాపిల్ అంటారు కదా, అదన్నీ తెప్పించి పెట్టానమాట. ఇంకా బాగా ఎక్సైట్ అయిపోయి ఫ్రూట్ ట్రీస్ అన్నీ ఉండాలన్న ఉద్దేశంతో తెచ్చి వేసాం తప్ప ఇంకా ఏమీ సరిగా రాలేదనమాట. అది గోఫర్ వేర్లు తినేస్తుందా, లేకపోతే సాయిలా, లేకపోతే వెరైటీ ఆఫ్ ద ఫ్రూట్ ట్రీసా అనేది అర్థం కాలేదు. ఆరెంజ్ చేసి చూసారా, ఈ సైజ్ ఇట్లా అవుతాయన్నమాట. పర్వాలేదు, ఇది కొంచెం కాయడం అయితే వేరే వాటితో కంపేర్ చేస్తే కానీ ఇంక ఇదే సైజు ఉందన్నమాట, అంతకన్నా పెరగట్లేదు. ఈ జామ చెట్టు అయితే మరీ అసలు విపరీతం అండి. మా ఇంటి ముందర అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు 2 జామ చెట్లు ఉండేవి. ఎప్పుడూ ఆ చెట్ల మీదే ఉండేదాన్ని అనమాట. ఇవేమో అసలు జస్ట్ మెక్సికన్ గోవా అనుకుంటా, ఇంక ఇదే సైజు. ఎందుకంటే ఇంకొక రవ్వ వచ్చేవి, లోపల పింక్ కలర్ సీడ్ ఫ్లష్ అనమాట. అసలు ఏం బాగాలేదు. మనకి జామ చెట్టుతో కంపేర్ చేస్తే మాత్రం ఇది అసలు నథింగ్ అనమాట, వేస్ట్. ఇంక ఇది నిమ్మ చెట్టు, ఇదేం సీడ్లెస్ వెరైటీ నిమ్మ చెట్టు, పేరు గుర్తులేదు. ఇది కూడా ఇంకా రెగ్యులర్గా మిరాకిల్ గ్రో ఫర్టిలైజర్ అది వేయడము, వాటర్ పట్టడము ఎంత స్పెండ్ చేసామోనండి. ఇక్కడైతే ఈ ప్లాంట్స్కి అయితేనేమి కొన్నప్పుడు డబ్బులు పెట్టడం కానీ, వాటికి ఫర్టిలైజర్ కానీ, వాటికి నీళ్లు కానీ, ఇది అవకాడో ఇవంతా చూసుకుంటే దాదాపు ఒక $2,000 పెట్టుంటాము. ఇది ఫిగ్ ట్రీ ఈ మధ్య తెచ్చిపెట్టా. ఇది ఒక్కటి వదిలేసాము, ఎందుకో చూద్దాంలే అని చెప్పి. కొన్ని రోజులు ఈ మధ్య పెట్టాం కదా అని. ఇంకా ఇక్కడ ఉన్నాయేమో లోక్వాట్స్ అనమాట. ఒక స్ట్రీట్ అవే మాకు కోయర్ గ్రూప్లో ఒక ఆమె ఉంటుంది అనమాట. ఆమె లోక్వాట్స్ అనే ఫ్రూట్స్ ఇచ్చిందనమాట. ఇది చూస్తే కొంచెం గ్రోత్ కనిపిస్తుందని ఉంచేసాము. ఇవి లోక్వాట్స్ ఇస్తే ఫ్రూట్స్ తినేసేసి అక్కడ పడేస్తే వేస్టేజ్, దాని నుంచి మొలిచాయన్నమాట. కానీ ఇవి చాలా పెద్ద ట్రీస్, ఇందులోనే 3 ఉన్నాయి మళ్ళీ. ఇంక ఇవి ఇంటి ముందర రోడ్డుకి దగ్గరలో అది అయ్యే పని కాదని చెప్పి అది కూడా తీసేసాం అనమాట. ఫిగ్ ట్రీ ఒకటి ఉంచి మిగతా మొత్తం అంతా తీసేసాము. చాలా టైం పట్టిందనమాట. దాని చుట్టూ ఎడ్జెస్ లోపల మల్చు ఇదంతా ఉంది కదా. ఇంకా గ్రౌండ్ కూడా ఈ మధ్య చాలా రోజులు అయింది వాటర్ పట్టడం ఆపేసి, వీటికి తీసేద్దామనే ఉద్దేశంతో దాదాపు 2 నెలల నుంచి ఇంకా పట్టలేదనమాట. లేట్ సమ్మర్లో కూడా అంత హీట్లో కూడా పట్టలేదు, అందుకని ఇవి ఇంకా అధ్వానంగా తయారయ్యాయి అనమాట. సో టైం పట్టింది తీయడానికి, బట్ వి వర్ ఏబుల్ టు రిమూవ్ అనమాట. అన్ని మొత్తం తీసేసాము. ఇప్పుడైతే చూడ్డానికి కాస్త నేకెడ్గా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ పక్క వాళ్ళ లాన్ కనిపిస్తుంది కదా, ఇంకా వాళ్ళది ఎట్లుంది ఇది కూడా అట్లే ఉందన్నమాట. ఇట్ లుక్స్ మోర్ లైక్ క్లీనర్ కంపేర్ టు బిఫోర్. తీసేస్తే పోయినా కూడా దానివల్ల పెద్ద ఇది లేకుండా అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ ఏం పెట్టాలా అనే దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాం అనమాట. ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 2 years బ్యాక్ నుంచి నేను అంటున్నా తీసేద్దామా, ఇవి వేస్ట్ అయిపోతున్నాయి, సరిగా లేదు, ఇంటి ముందర గలీజ్ ఉంది అని. ఇంటి ముందర ల్యాండ్స్కేపింగ్ భలే చేసుకుంటారండి వీళ్ళు అసలు. అంటే వాళ్ళు ల్యాండ్స్కేపర్స్కి ఇస్తారు, మనకి గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రావడము, నీట్గా ప్లాంట్స్ పెట్టడము. వాళ్ళు ఇనీషియల్గా మేక్ ఓవర్ చేసినప్పుడు అంతా పెట్టేస్తారు గుత్తాకంటే ఇన్ని డబ్బులు అంతా తీసుకొని ఏరియాని బట్టి. ఇంకా తర్వాత ఎవ్రీ మంత్లీ 2 అట్లా వచ్చి లాన్ మూవ్ చేయడము, ప్లాంట్స్ని మెయింటైన్ చేయడం చేస్తారనమాట. సో జనరల్గా అయితే ఈ సక్యులెంట్స్ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి పెడతా ఉంటారు, కానీ మాకెందుకు అట్లాంటివి ఇష్టం ఉండవు అనమాట. సో ఇంటి ముందర కొంచెం పూలు అవి పూసేలాగా, కాస్త ష్రబ్స్ లాగా ఉండేలాగా పెట్టాలన్నట్టుగా అది ఫస్ట్ థాట్. సో జనరల్గా అయితే ఏమనుకున్నా అంటే ఈ ఫ్రూట్ ట్రీస్ తీసేసి అదే స్పాట్లో ఏదైనా ఇట్లా 4 to 5 feet పెరిగేవి బుషెస్ లాగా ఉండేవి ష్రబ్స్ పెడదామని అనుకొని అవి తీసుకొచ్చాం. మీకు మన షార్ట్లో కూడా పెట్టా అనమాట. వాటిలో ఒక 6-7 మొక్కలు ఉన్నాయి. సో కానీ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే అవి కూడా పెడదాం, కానీ కొంచెం ఏదైనా చిన్న ఫౌంటైన్ లాంటిది పెట్టి, ఇంకా ఎడ్జ్కి లైవ్ ఫెన్స్ ఉంటుంది కదా, మొక్కలు పెట్టి వాటిని ఎడ్జ్లో పెంచేలాగా 4 పక్కల అవతల వాళ్ళకి లాన్ ఉంది కదా, వాళ్ళకి మట్టది పోకుండా అన్నట్టు. కానీ రకరకాల ఆప్షన్స్ ఆలోచిస్తున్నాము. సో ఒకసారి మొదలు పెడితే అది అట్లా ప్రోగ్రెస్ అట్లా అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మొదలు పెట్టాలి అంటే ఏంటంటే గ్రౌండ్ బాగా హార్డ్గా ఉంది కదా, దీన్ని ఈ గ్రాస్ అంతా లేపాలన్నమాట. ఎట్లా ఇంటి వెనకాల ఎట్లా లేపామో ఆ గ్రాస్ అంతా లేపి నీట్గా
వేర్లు ఎక్కడ లేకుండా పూర్తిగా రిమూవ్ చేసేసి కొంచెం ఆరబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మనం ప్లాంట్స్ చేయడం నాటడం మొదలు పెట్టాలన్నమాట. లేకపోతే ఏమైందంటే మళ్ళీ ఈ గ్రాస్ ఉంది కదా, ఇది ఎంత తీసేసినా కూడా లోపల ఎక్కడో వేర్లుండి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా ఇప్పుడు వర్షాకాలం అంటే వర్షాలు పడాలి ఇప్పుడు మాకు బేసిక్గా. ఇప్పటికైతే థ్యాంక్స్ గివింగ్కి బాగా పడాల్సిన వాన ఇప్పటికి రాలేదు ఇంతవరకు. ఇంకా ఏదైనా ఒక గట్టి వాన పడితే కనుక కొంచెం నానితే ఇంకా అప్పుడు మొదలుపెట్టి తవ్వి గడ్డి తీసేస్తా వచ్చి ఒక సైడ్ నుంచి ఇంకా డెవలప్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇంకా మర్చిపోయే గ్రేప్ వైన్ ఉంది కదా, గ్రేప్ వైన్ కూడా తీసేద్దామని అనుకున్నాము. అది తీసేసి ఇంటి ముందర సన్నజాతి చెట్టు ఉంది కదా, ఆ సన్నజాతి చెట్టు గ్రేప్ వైన్ దగ్గర పెట్టేస్తే ఆ ట్రెల్లెస్కి పాకుతుంది. లేదా ఏదైనా ఆర్చ్ టైప్ ట్రెల్లెస్ ఏదైనా పెడదామా, ఉన్న ట్రెల్లెస్ తీసేసి అని కూడా ఆలోచిస్తున్నాం అనమాట. సో ఇంటి ముందర అయితే ఇంక ఈ పక్క అయితే మొత్తము కొంచెం బ్యూటిఫుల్గా ప్లాన్ చేసి ఒక ఇది ప్రకారం చేయాలనేది థాట్ అనమాట ఇప్పటి వరకు అయితే. సో హోప్ఫుల్గా తొందరలో మొదలుపెట్టేసి అయిపోయి నెక్స్ట్ సమ్మర్ కల్లా కొంచెం బాగా మంచి లుక్ వస్తుంది ఇంటి ముందర అని అనుకుంటున్నాను అనమాట. ఈ వేర్లు చూసారా, ఈ జస్ట్ పైనే అనమాట, లోపలికి కూడా పోలేదు. ఇంకా ఆడ కనిపిస్తున్నాయి అనమాట, చూసారా ఎట్లున్నాయో. అట్లా ఒక బుష్ లాగా ఉందన్నమాట. అంటే ఒక్కొక్క ఫ్రూట్ ట్రీకి ఒక్కో రకమైన వేర్లు ఉంటాయి, ఒక్కో వెరైటీని బట్టి, ఆ ఫ్యామిలీని బట్టి. ఇంకా దీనికైతే జస్ట్ ఒకే గ్రౌండ్ సర్ఫేస్ పైనే ఒక బాల్ లాగా, బంతిలాగా ఉన్నాయన్నమాట వేర్లు. సో టైం పట్టింది ఇవి రావడానికి. ఈ సన్న వేర్లు అవి ఉన్నాయి కదా, అవి కొంచెం బాగా వచ్చాయి, కానీ ఆ అడుగున బాగా థిక్ వేరు ఉందన్నమాట. పైన ట్రంక్ ఎంత ఉందో అంటే థిక్నెస్, ఆ లోపల అది కూడా అంత థిక్గా ఉందన్నమాట. దానివల్ల టైం పట్టింది. ఇంకా మిగతావి కొంచెం ఇంతకొచ్చి ఈ ఫ్రూట్ ట్రీస్ పర్ఫామ్ చేయకపోవడానికి రీజన్ అయితే మాకు అర్థం కాలేదండి. ఎంత ఆలోచించినా కూడా ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇదే లైన్లో గ్రేప్ వైన్ చూసారు ఎంత బాగా థ్రైవ్ అయింది, ఎట్లా వచ్చాయని. అది పెట్టిన ఇయర్ ఏ సంవత్సరం అయితే పెట్టామో ఆ సంవత్సరం ఈ సీజన్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ గ్రోయింగ్ సీజను, ఆ సీజన్తో మొదలుపెట్టి ఐ వుడ్ కాల్ ఇట్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి మొదలుపెట్టి కాస్తూనే ఉందన్నమాట ఎవ్రీ ఇయర్ అంత బాగా. మళ్ళీ ఈ చెట్ల లైన్లోనే రెడ్ మందార చెట్టు ఉంది కదా వాకిటి దగ్గరనే, అది కూడా బాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ నేల లేదు గోఫర్ తినేసింది అంటే ఇప్పుడు వాటిని కూడా చేసి ఉండాలి కదా ఇంపాక్ట్. మరి ఎందుకు ఇవి మాత్రము ఈ ఫ్రూట్ ట్రీస్ వరకు, అందులో ఒక రకమన్నా అయితే సరే, ఈ రకమైన ఫ్రూట్ ట్రీస్కి ఈ గ్రౌండ్లో ఉన్న pH కావచ్చు, న్యూట్రియంట్స్ సరిగా లేవనన్నా అనుకోవచ్చు. రకరకాల ఇవి కదా, స్వీట్ యాపిల్ అంటే మన సీతాఫలము, దానిమ్మ, నిమ్మ, ఆరెంజ్, ఇంకా ఇప్పుడు తీసేసేది జామ, అవకాడో చెట్టు, ఫిగ్ ట్రీ కూడా ఏదో కొత్తలో కొంచెం పెరిగింది కానీ అది కూడా స్టక్ అయిందనమాట. సో కొంచెం ఒక రకంగా వస్తుంది అని అంటే కనుక లోక్వాట్స్ చెట్లు ఉన్నాయి కదా, 3 ఉన్నాయి మందార చెట్టు పక్కనే, అవి కూడా తీసేసామని చెప్పా. సో అవి తప్ప మిగతా అవన్నీ కూడా ఎక్కడ వేసామంటే అక్కడే ఉన్నాయన్నమాట. ఇంత పువర్గా ఇప్పటి వరకు నేను పెట్టిన ప్లాంట్స్ వాటిలో ఏవి కూడా ఇంత పూర్గా పర్ఫామ్ చేయలేదన్నమాట. ఎందుకు అనేది రీజన్ అయితే అర్థం కాలేదు. సో ఒకేసారి గివప్ చేయలేదండి, 5 ఇయర్స్ ఇవి పెట్టి అనమాట. ఈ 5 ఇయర్స్లో ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ ట్రై చేశాను. నీళ్ళు ఇది అంటే ఫ్రీక్వెన్సీ మార్చడము, కొంచెం ఎక్కువ తక్కువ ఇదిలాగా చేయడము, కొంచెం అలా వాటిని తవ్వి కాస్త ఎరువది కాంపోస్ట్, చికెన్ మెన్యూర్ వేయడము, ఫిష్ ఫర్టిలైజర్ ఉంటుంది కదా అది వేయడము. సో చాలా రకాలుగా ట్రై చేశాను అనమాట. ఎన్ని చేసినా కూడా వీటి విషయంలో మాత్రం సక్సెస్ రాలేదు. ఇంకా ఇంటి ముందర చీదర కొట్టినట్టుగా అనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి ఇంకా గత్యంతరం లేక తీయాల్సి వచ్చిందనమాట. జస్ట్ ఇదేమీ ఒక రోజులో లేదా ఒక సంవత్సరంలో వీటిని గమనిస్తూ తీసుకున్న నిర్ణయం అయితే కాదనమాట. సో 5 సంవత్సరాలు వీటి మీద పెట్టిన శ్రమ, నీళ్ళు, అవి కొన్నప్పుడు వాటికి పెట్టిన డబ్బు, మన టైమ్ ఈజ్ మనీ కదా. సో దాని మీద పెట్టిన, ఈ ఫ్రూట్ ట్రీస్ మీద పెట్టిన టైము అదంతా చూస్తే వీ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ, టైమ్ అనమాట. లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనేది పెట్టాము ఈ ఫ్రూట్ ట్రీస్కి. సో ఇంకా ఇంత చేసినా కూడా ఇంకా అవి అవ్వట్లేదు కాబట్టి ఇంకా సరే ఇంకా వేస్ట్. ఇంటి ముందర కొంచెం బాగుంటే మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ లేట్లీ రియలైజ్ కూడా అయింది ఏంటంటేనండి, ఆశపడి పెట్టుకుంటాం కానీ
పళ్ళు అయితే మాత్రము సీజన్లో ఒకేసారి కాస్తాయి కదా ఏదైనా ఫ్రూట్ ట్రీస్కి. కూరగాయలాగా కాదు కదా, కొంచెం కొంచెంగా వస్తే మనం తీసుకొని కూరలు చేసుకుంటాం కదా, అట్లా కాదు. కాబట్టి ఏదో ఆశ కన్నట్టుగా ఇనీషియల్గా పెడతాం, కానీ తినేదైతే చాలా తక్కువ అనమాట. బేర్లీ వీటికి కాసిన వాటిలోనైతే ఈవెన్ గ్రేప్స్ కూడా అయినా సరే కన్సిడర్ చేస్తే మేము తినేదైతే అసలు 1% కూడా ఉండదన్నమాట. అది ఎందుకో తెలియదు. కూరగాయలు, ఈ మునక్కాయలు ఇవి ఖర్చు అయినట్టు ఫ్రూట్స్ అయితే మాత్రం ఖర్చు కావనేది బాగా అర్థమైందనమాట. ఇంక అందుకు సరిపోని బాగా పెరుగుతూ అవి మంచిగా చూడ్డానికి ఇంటి ముందర అందంగా అట్లా ఉంటే కనుక ఉంచినా కూడా అదొక రకము. కానీ అది కాదు సిచ్యువేషన్, కాబట్టి ఇంకా నాట్ వర్త్ ఇట్ అని అనిపించింది అనమాట. సో ఇంకా ఫ్రూట్ ట్రీస్ తోటైతే ఇంకా ప్రయోగాలు చేయదలుచుకోలేదు. మనకి ఏదైనా ఫామ్ లాగా ఉంటే ఒక కార్యక్రమం అట్లా డెడికేట్ చేసి ఆ ఫ్రూట్స్ ఆర్చిడ్ పెట్టుకుంటే కనుక అది వర్త్. కానీ ఇంటి ముందర ఇట్లా కొంచెం బయటికి రోడ్ మీద కనిపించే ప్లేసెస్లో సరిగా పర్ఫామ్ చేయని ఫ్రూట్ ట్రీస్ని పెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ వర్త్ అని బాగా అర్థమైందన్నమాట. లెసన్స్ లర్న్ ఏంటంటే ఫ్రూట్ ట్రీస్ అయితే వర్త్ కాదు. ఎందుకంటే మిగతా అందరికీ అది సిచ్యువేషన్ కాదు. మరి తినేవాళ్ళు ఉంటే కనుక మా అమ్మ మర్చిపోయా ఉన్నప్పుడు ఆపిల్స్ ఏమన్నా కొంచెం మంచిగా దూరగైన ఆపిల్స్, గ్రేప్స్ మేము ఈ 4 ఏళ్లలో మేము తిన్న వాటికంటే మా అమ్మ ఉన్న కొద్ది రోజుల్లో తిన్న గ్రేప్సే ఎక్కువ అని చెప్పాలన్నమాట. సో వాళ్ళకి తెలిసినంత వాల్యూ మాకు తెలియలేదేమో అని అనిపించింది. సో అదండి ఈరోజు వీడియో. మొత్తం తీసేసాం అనమాట, ఫ్రీ అయిపోయింది జర్నీ అనమాట. సో ఇంకా నాటడమే, అంటే కొంచెం ఇది గ్రౌండ్ అంతా ఇక్కడ రెడీ చేసి నాటడం అనమాట. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంటి ముందర ల్యాండ్స్కేపింగ్ ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు మనము. బేసిక్గా మేమేమి వాడుతున్నాము, మీకు ఏదన్నా ఐడియాస్ ఉంటే మీరు కూడా చెప్పొచ్చు. అది మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.